మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలి అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత 10 రోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా సహాయం అందిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. మంగళవారం విశాఖపట్నంలో హోంమంత్రి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ జగన్ 2 సార్లు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థాయిలో వరద చుట్టుముడుతుంటే దాన్ని కూడా విధ్వంసం చేయడానికి జగన్ వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారని విమర్శలు చేశారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను వదిలిపెట్టారు అని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారని అన్నారు. ప్రకాశం బ్యారేజీ పిల్లర్లను ఢీకొట్టి ప్రమాదం జరిగితే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవని హోంమంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. డెఫినెట్గా పెడతాం, అది అందులో తేడా ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని అండ్ సెక్షన్ 125 and 326B కూడా అందులోని వేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళు ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనకండి తీసుకున్నారండి. కాదు, విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే 11కి వచ్చారు. అర్థమైందా? హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే, అతని విన్యాసాలు కాదు అవి. మీరు వచ్చి ఒకసారి డ్రైన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం. ఎందుకు? అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు, కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు, కొంత బాధ తగ్గుతుంది. మనం తర్వాత మన సహాయక చర్యలు. మొన్నటి వరకు వినేవాడు లేడురా బాబు, మాకు వినే నాదుడు లేడురా బాబు అని గొగ్గోలు పెట్టారు ప్రజలందరూ. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, రేషన్ అందుతుందా లేదా, కరెంట్ వచ్చిందా లేదా, వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా, ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి? ఒక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం వల్ల ఇంకా డిలే అవుతుంది. అంటే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు. వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ, కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. అప్పుడు హుద్హుద్ చేశారు, మీరందరూ సాక్ష్యం దానికి. హుద్హుద్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు మీరందరూ సాక్ష్యం. మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు 2019 టైంలో కూడా ఇక్కడున్న 4 సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. మీకు ఇంకో విషయం చెప్పనండి, మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి, మేము వాటి గురించి ఆలోచించట్లే. కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి. ఈరోజు బయటికి రండి, రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్, మామూలు ఫుడ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంకా